చాలా డిపార్ట్మెంట్లలో కూడా మళ్ళీ చెప్తున్నాను, పార్టీ ఫండ్స్ పేరుతో దోచుకున్న సొమ్మును ఒక్కొక్కటిగా గవర్నమెంట్ ఖజానాలోకి చేరుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చెప్తున్నాను, ప్రజల సొమ్ము నుండి ఒక్క పైసా కూడా ముట్టుకోము, ముట్టుకోనివ్వం, ముట్టుకుంటే వదలం. ఇది వరకు ముట్టుకున్న వాళ్ళని కూడా వదలం. చూస్తుంటే స్కామ్లు బయటపడతాయి. ఒక్కొక్క వేషం బయటపడేలా ఉంది చూస్తుంటే. ఇక్కడ ఉన్న చాలా మంది భయంతో వణికిపోయి మన మీద అపవాదులు. ఇప్పుడు కొత్తగా ఒక వెపన్ పట్టుకొచ్చారు. అదేంటో తెలుసా? వాళ్ళ దయ వల్లే మన పాలన నడుస్తోందట. కానీ ఈ పాలన ప్రజల దయ వల్ల నడుస్తోంది. మంచి మనసాక్షి ఉన్న శక్తుల యొక్క మద్దతుతో ఈ ప్రభుత్వం నడుస్తోంది. మేమే పంపించాం అని అంటున్నారు కదా. అలా పంపించిన వాళ్ళకి మినిస్ట్రీలో చోటు ఇస్తే ఎందుకు అంతలా ఏడుస్తున్నారు? ఎందుకంత కోపం, అంత ఆవేదన ఎందుకు? ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మనకు మద్దతు ఇవ్వడం అనేది వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. అదే విధంగా ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ మనకు మద్దతు ఇవ్వడం కూడా వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయమే అని చెప్తున్నారు. ఇక ఇందులో మేమే పంపించాం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలకి అంతా బాగా అర్థమవుతుంది. వాళ్ళన్నింటినీ క్లియర్ గా గమనిస్తున్నారు.